రౌడీ షీటర్తో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని మండిపడ్డారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. శ్రీశైలం యాదవ్, బాబా ఫసీయుద్దీన్లు ఓటర్లని భయప్రాంతులకు గురి చేస్తారన్నారు. దొంగ ఓట్లు విచ్చలవిడిగా వేస్తుంటే పోలీసులు కనీసం ఆపే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం వచ్చింది కాబట్టే కార్యకర్తల కోసం నేడు నేను బయటకొచ్చారని అంటున్న మాగంటి సునీతతో మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. రణరంగంగా మారింది. దాదాపు 2 గంటల పాటు కొనసాగినటువంటి యుద్ధ వాతావరణంలో పూర్తిగా కాంగ్రెస్ ఓటమిని అంగీకరించినట్లయినా లేదంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి విధంగా ఉండబోతుంది. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారు మనతో పాటున్నారు. మేడం, ఉదయం నుంచి కూడా పోలింగ్ సర్లీ అంతా కూడా ఒకలా సాగింది, చివరి 2 గంటలు ఒకలా సాగింది. ఏంటి మేడం, ఎందుకు ఇంత యుద్ధ వాతావరణం తలపించింది? అసలు ఏం జరిగింది మేడం ఆ చివరి 2 గంటలు? స్టార్టింగ్లో నేను బోర్బండ వెళ్ళాను. బోర్బండ వెళ్ళినప్పుడు నాకు మధ్యలోనే ఫోన్ వచ్చింది వెళ్తుంటే, ఇట్లా గొడవ జరుగుతుంది, కొడుతున్నారు, బాబా కొడుతున్నాడు, పోలీసులు కూడా నుంచొని చూస్తున్నారు, అతను ఆపట్లేదు, మీరు రావాలి ఇక్కడికనంటే నేను జల్దీ వెళ్ళాను, స్పీడ్గా వెళ్ళాను. వెళ్ళేసరికి బాబా వెళ్ళిపోయాడు, పోలీసులు 20 మంది నుంచున్నారు. నా కారు ఎప్పుడైతే చూశారో నేను దిగి కిందకి దిగి మన కార్యకర్తను పలకరిస్తుంటే వెనక్కి తిరిగితే లేరు, వెళ్ళిపోయారు. ఒక మహిళ వచ్చినప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి అమ్మా ఇది జరిగింది మీరు వచ్చారు అని నేను అడగాలి కదా, అడిగేదాకా కూడా నేను ఉండలేదు, వెళ్ళిపోయారు ఎటాళ్ళట్టు. అంటే అంత భయం ఎందుకు? అంటే మీరు దగ్గరుండి కార్యకర్తలను కొట్టించారు బాబా చేత రౌడీ షీటర్తో. హౌస్ అరెస్ట్ చేయాలి అతన్ని, కానీ బయటికి ఎందుకు వదిలేరు? మనుషుల మీదకి ఎందుకు వదిలేరు? అతన్ని తీసుకొచ్చి ఎంత తప్పు! కార్యకర్తలను కొట్టి టేబుల్ తీసేసి పక్కకు విసిరేసి, కుర్చీలు పక్కకు విసిరేసి, ఎంత తప్పు! ప్రజారాజ్యంలో మనము ఇంత మనిషికి స్వతంత్రం లేదా? ఎవరి పని వాళ్ళు చేసుకునేవరా? చేసుకోవాలి కదా. ఏం తప్పు చేసామని? ఒక కార్యకర్త టేబుల్ వేసుకొని కూర్చోవటం తప్ప? తను చేయాల్సిన పని తను చేస్తున్నాడు కదా. అంటే నీ ప్రభుత్వం ఉందని నువ్వు ఎంత అరాచకంగా చేస్తుంటే కూడా ఆ రౌడీజాన్ని ప్రోత్సహించి నుంచొని చూస్తారా? అది ఒక లేడీ వచ్చిందని తెలిసి నేను క్వశ్చన్ చేస్తుంటే ఎటాళ్ళట్ వెళ్ళిపోతారా? మరి నేనేం క్వశ్చన్ చేస్తున్నానో నాకు సమాధానం ఇవ్వాలిగా. ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు ఇవ్వలేదు, అక్కడ ఉండలేదు. అంటే ముందు నుంచి కూడా మీరు చాలా సంయమనంగా ఉన్నారు, ఎక్కడ కూడా ఒక మాట కానీ ఏదైనా మాట తూలినటువంటి సందర్భాలు కూడా లేవు. ఓటర్లను కూడా ఓటు వేయండి అని కూడా చెప్పారు తప్ప ఈ పార్టీకి వేయండి అని మాత్రం ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకు మేడం ఆ 2 గంటల్లో దొంగ ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? చాలామందిని కూడా పక్కనే ఉన్నటువంటి మహమూద్ ఫంక్షన్ హాల్లో కూడా పెట్టినటువంటి ఆ పోలీసులు కూడా అవుట్ రైట్గా వాళ్ళకి సపోర్ట్ చేశారని మీరు భావిస్తున్నారా మేడం? తెలుసు నాకు, ఎందుకంటే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు నేను గోపీనాథ్ గారు వెనక మళ్ళీ ఇవన్నీ చూసాను. నేను ఎట్లాంటివి అని దొంగ ఓట్లు అనే ప్రభావం చాలా ఉంటుంది. అది ఒకప్పుడు 18,000 అనేది ఏంటో తెలుసుకొని ఆయన కనుక్కొని ఇవన్నీ దొంగ ఓట్లు కాబట్టి మొత్తం తీయించేసి సెట్ చేసి మళ్ళీ సరి చేశారు. వాళ్ళ అధిష్టానం అధికారం కాబట్టి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి పబ్లిక్లో అందరినీ ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, భయభ్రాంతులను చేయటం. వాళ్ళని బయటికి ఓటేయడానికి వస్తే మాకే వేయాలి, ఒకవేళ వేసావా నీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కదా తీసేస్తాం, 2,000 పింఛన్ వస్తుంది కదా కట్ చేపిచ్చేస్తాం, కరెంటు బిల్లు తీసుకురా ఓటేయాలంటే. నా లైఫ్లో ఫస్ట్ టైం చూసా ఇవాళ కరెంటు బిల్లు ఓటుకు అవసరం అనేది ఇవాళే విన్నాను. జూబ్లీహిల్స్ అంటే మాగంటి గోపీనాథ్ 5వ తనంగా భావించేటువంటి తానే మృతి చెందాడు. మీరు ఆయనను తలుచుకొని భావోద్వేగానికి గురై చనిపోయినటువంటి సందర్భంలో వందలాది మంది కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తల మధ్య సందర్భాన్ని గుర్తు చేసుకొని ఏడ్చినటువంటి దాన్ని కూడా భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి, దీన్ని కూడా రాజకీయం చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మేడం? ఈ 12 సంవత్సరాల్లో గోపీనాథ్ గారు 3 టైమ్స్ నిలబడినప్పుడు కూడా నేను ఇట్లాంటివి ఎప్పుడూ చూడలేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా. బై ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ప్రతి చోట టీవీలో చూస్తూ ఉంటాం, ఎక్కడ కూడా ఎంత దౌర్భాగ్యంగా జరగలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా నేను జూబ్లీహిల్స్లో బై ఎలక్షను. అంటే బై ఎలక్షన్ ఇలా ఉంటుందా అనేది నేర్చుకున్నాం పాఠం. అంటే వీళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవచ్చు, రేపు ఏం చేయాలో వాళ్ళే నేర్పారు మనకి. లైఫ్లో మనకు గుర్తుపెట్టుకొని మీరు ఇట్లా చేయొచ్చు అనే నిదర్శనం కనపడింది. ఎట్లా వదిలిపెడతాం? ఇప్పుడు నాకుంటాయి, నన్ను కూడా సతాయిస్తారు. అందుకని నేను చెప్తున్నా, 13వ తారీఖు వరకు ఎంత భయపెట్టినా, ఎంత భయభ్రాంతులు చేసినా నేనేం మాట్లాడను. ఇప్పటి వరకు కూడా నేను మాట్లాడాలి. ఇవాళ నా ప్రజల గురించి నేను నోరు తెరిచి మాట్లాడి బయటకు వచ్చాను. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని భరోసాని, ధైర్యాన్ని ఇచ్చాను. ఆ ధైర్యంతోనే వాళ్ళు నిలబడి ఉన్నాను. నాకు ఫస్ట్ నుంచి మాట్లాడగలను కాదు, మా బాధలు ఇవన్నీ నాకు అవసరం లేదు. ఒక కష్టంలో ఉన్నావు, ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకొని నాకు అండగా నిలబడి నన్ను ముందుకు నడిపించారు.
ఈరోజు నా కుటుంబానికి కష్టం వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఇంత గట్టిగా స్ట్రాంగ్గా నిలబడగలిగాను. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ఉప ఎన్నిక కోసం రాజకీయ కుట్ర కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. పూర్తిగా దొంగ ఓట్లు వేయించుకొని రౌడీకి మూకలంతా కూడా దాడులకు పాల్పడుతూ మహిళా అభ్యర్థిని చూడకుండా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా పెద్ద మొత్తంలో ఆ ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఎన్నడూ కూడా మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. ఒక ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇంతలా దిగజారి ఆ రాజకీయం చేయడానికి కూడా తాను తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన తాను కొంత ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. తాను కూడా ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ దశరథ్తో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.